ప్రభు దివ్య నామములో అందరికి శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో మరి క్రొత్త సంవత్సర ఛాయలు మన ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి కదా. ఆ భావాలతో మనము అతి పవిత్రత గల జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని జీవించడానికి నిర్ణయించుకుని ప్రభు ప్రసన్నతతో నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి మనం సిద్ధపడదాం. మరి ఎన్నో చక్కని ఆత్మీయమైనటువంటి అర్థాలు బంగారు పరుగులో కూడా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ప్రభు కృపలో ప్రతి దినము కొన్ని తలంపులన్నా మనసులో ఉంచుకుందాం. తెల్లవారుజామున దేవుని నుండి పరిగెత్తేవాడు మిగిలిన దినమంతా ఆయన కనుగొని లేడని చెప్పి గుర్తుంచుకోవాలి. తర్వాత ఒక చిన్ని చీమ మీ కాలిని కాటేయగలదు, కానీ మీరు దాని కాలిని కొరకలేరు. అందుకే జీవితంలో మరి ఎవరిని చిన్నగా చూడకూడదు. మరి మనము అందరినీ కూడా గౌరవించాలి. కొత్త సంవత్సరంలో మరి జీవితంలో 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఆనందంలో మాట ఇవ్వకూడదు, కోపంలో సమాధానం ఇవ్వకూడదు, దుఃఖంలో మనం ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. మనలో ఆలోచన వెనుక అడుగు వేసినప్పుడు మన ఆవేశం మనల్ని ముందుకు తోస్తుంది. ఆలోచనతో చేసే పని సత్ఫలితాలను ఇస్తే, ఆవేశంతో చేసే పని అనర్థాలు తెచ్చిపెడుతుంది. కాబట్టి కొత్త సంవత్సరంలో ఆలోచనలతో చేద్దాం. అయితే ఒక ప్రశ్న చేసుకోవచ్చు మనం కొత్త సంవత్సరంలో మరి కుటుంబ పరంగా మనం ఏ రకంగా జీవిస్తున్నాము, ఎలా జీవించాము, ఎలా జీవించాలి. బైబిల్ గురించి వాక్య ధ్యానంలో ఎంతవరకు మనకి ఆ సంగతులు ఏమైనా నేర్చుకున్నామా? గతంలో ప్రార్థన గురించి ఆలోచిస్తే వ్యక్తిగతంగా ఎదుగుతున్నామా? తోటి విశ్వాసంతో సహవాస ప్రార్థన ఉందా? ఇతరుల రక్షణ కోసం భారంగా ఉందా? పరిచర్య గురించి ఆలోచిస్తే మనము విన్నవాళ్ళు అయ్యామా? ఈ సంవత్సరం దేవుని పని చేయడానికి మంచి అవకాశాలు వాడుకోగలమా? ఎంతవరకు ఉపయోగించుకుందాం? కుటుంబాన్ని గురించి గమనించుకుంటే, ఇంకా ఇంకా మనం ఆలోచించుకుంటే మరి కుటుంబంలో ఎంతగా నమ్మకంగా మాదిరికరంగా ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బు గురించి కూడా ఏ రకంగా మనం అర్థవంతంగా మనం వాడుకుంటున్నాం, ఇతరుకన్నా అవసరంలో ఉండే వాళ్ళకి సహాయపడ్డామా? సంబంధ బాంధవ్యాల గురించి ఆలోచిస్తే విభేదాలతో ఉన్నామా, ప్రేమతో ఉన్నామా? వ్యక్తిగత జీవితంలో కూడా మనకు బలహీనతలు ఏమన్నా ఉన్నాయా? దాన్ని ఎలాగ రిపెంట్ అయ్యి ఎలా సరి చేసుకుంటున్నామో కూడా గమనించుకోవాలి. హ్యావ్ ఫెయిత్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. హ్యావ్ హోప్, గాడ్స్ లవ్ సరౌండ్స్ యూ. హ్యావ్ పీస్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం విశ్వాసంతో ఉండాలి, హోప్ఫుల్గా ఉండాలి, శాంతితో ఉండాలి. సువార్త ప్రకటించడానికి నీకు అవకాశం లేకపోతే నీవే ఒక సువార్తగా బ్రతకాలి. ఎంత మంచి మాట అండి! మనమే ఒక సువార్తగా బ్రతకాలట. మరి ఈ రకంగా మరి మానవ శక్తి చేయలేని పని దైవ శక్తి చేస్తుంది. మేడిపండు అందంగా ఉంటుంది, కానీ లోపలన్నీ పురుగులే. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగా కనిపిస్తుంది, కానీ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీరు, బాధలు ఎవరికి కనిపించవు, అనుభవించే వారికే. కానీ మనము నలిగిన వారిని దృఢపరుస్తూ, చెరలో ఉండే వారికి విముక్తినిస్తూ, బంధింపబడే వారిని విడుదలిస్తూ, గుడ్డి వారికి కళ్ళు తెరుస్తూ, ఆత్మనేత్రాలు తెరుస్తూ మనం కౌన్సిల్ చేసేవారిగా ఈ సంవత్సరంలో ఉందాం. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెప్తాడు, ఎందుకంటే 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెప్తాడు, ఎందుకంటే నిజం అనేది ఒక్కటే ఉంటుంది కదా. మరి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. తర్వాత ప్రేమించే మనసు ఉంటే ద్వేషించే మనిషి అయినా దరి చేరవలసింది. ఎప్పటికైనా నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే మనం విలువ ఇవ్వాలి. ఆనందము, నమ్మకం అమ్మక దొరకవు. ఆనందాన్ని మన వాళ్ళతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి. చదువుకుని నేర్చుకున్న అక్షరము, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఉన్నత స్థాయికి తెస్తుంది. తన మీద తనకు విశ్వాసం గల వ్యక్తి ఎప్పుడు బలవంతుడే, సందేహాలతో సతమతమయ్యే ఎప్పుడు బలహీనుడే. మరి వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధమే గెలుస్తుంది. కాబట్టి మరి అరగంట కూడా వాక్యం వినలేను అని అంటాడు కొందరు నామకార్థ క్రైస్తవులు. ప్రతిరోజు వాక్యం చదవను, రోజుకు 1 గంట కూడా ప్రార్థించను. నామకార్థ క్రైస్తవుడు చేసే పని అది. మనం అలా చేయకూడదు. క్రమంగా మందిరానికి వెళ్ళను, సినిమాలు సీరియల్స్ చూస్తాను, అబద్ధాలు బూతులు ఆడతాను, మోహపు చూపులు చూస్తాను, మోసం చేయడానికి వెనుకాడను. ఆత్మఫలాలు ఏవి నాలో లేవు. నన్నేమైనా అంటే ఊరుకోను. నా బ్రతికి ఇంతే, నేను మారను, నా మాట విన్ను అనే రకంగా మనం నామకార్థ క్రైస్తవులు కొందరు ఉంటున్నారండి. మనమైతే అలా ఉండద్దు. దానికి ఆపోజిట్గా ఉండటానికి మనం ప్రయత్నించాలి. దేవుడు మనకు ఎంతో విలువైన సమయం ఇచ్చాడు. కొత్త సంవత్సరం మనకు బహుమతిగా ఇచ్చాడు.
దాన్ని మనం సమర్థవంతంగా వాడుకుందాం. ప్రభు గొప్ప దేవుడు, మనకి మరి మంచి ఆలోచనలు ఇచ్చి మనం సంతోషపెట్టే దేవుడు కనుక మనం ఈ దినాన్న అబ్రహాం జీవితంలో బలిపీఠాలు ఎలా కట్టాడు, ఎందుకు కట్టాడు, మన జీవితంలో కొత్త సంవత్సరంలో ఏ విధంగా మనం బలిపీఠాలు కట్టగలం అనేది ఆలోచిద్దాం. అది అబ్రహాం బలిపీఠము ఒక విధంగా నిర్గమకాండ 20:24లో నీ నేను నీ వద్దకు వచ్చి నిన్ను దీవిస్తాను అని బలిపీఠం కట్టమని అబ్రహాంతో చెప్పినప్పుడు నిర్మించాలని అబ్రహాం నేర్చుకున్నాడు. ఎందుకు నిర్మించాలి? రాతితోనే స్థిరంగా ఉంటాయి కాబట్టి, రాతితోటే, దానికి ఏ పనిముట్టుతో చెక్కగా ఉండకూడదు. ఎలా ఉందో క్రూడ్గా ఆ రాళ్లతోటే పేర్చాలి. భూ సంబంధమైన మరి పరలోక సంబంధమైన పొందటానికి, మనకి మేలు పొందటానికి బలిపీఠం అవసరం. మానవరీత్యా ఆ కట్టడానికి మనకు రాళ్ళు తెచ్చి నిర్మించుకునే బలిపీఠము ఏ వస్తువు ముట్టకుండా ఉండే బలిపీఠంగా ఉండాలని కూడా ప్రభు చెప్పారు. మరి అది వధస్థానం. అది ఏ పక్షి కానీ జంతువు కానీ అక్కడ బలి పశువుని అక్కడ బలి అర్పించే పరిస్థితి వస్తుంది. న్యూ టెస్ట్మెంట్లో అయితే మనమే సంపూర్ణ సమర్పణ చేసుకునే బలిపీఠంగా మనం నిలబడతాం. మరి నోవాహు కూడా బలిపీఠం కట్టాడు. తర్వాత మొలచని రాళ్ళు కదా అవి, ఎక్కువ అబ్రహాం కట్టాడు. ఆ పనిలో బహు నేర్పరి కృతజ్ఞత గల హృదయంతో బలిపీఠాలు కట్టాడు. మనం కూడా కొత్త సంవత్సరంలో కృతజ్ఞత గల హృదయంతో మరి ఎడ్లకు బదులు మా పెదవులను అర్పిస్తాం అనే రీతిగా మన పెదవులతోనే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇలా బలిని అర్పించే రీతిగా ఉండటానికి ఇష్టపడదాం. నూతన సంవత్సరంలో కృతజ్ఞతాస్తుతులు అర్పించగాలి. మరి రాతి స్థితి స్థిరంగా ఉంటుందని దేవుడు ఎంత చిన్న విషయాలు కూడా జాగ్రత్త వహిస్తాడు. ఆదికాండం 33:15లో యాకోబు కూడా పెట్టాడు, కానీ తనది విభిన్నంగా ఉంది. అబ్రహాముది చాలా ప్రత్యేకమైన పరిస్థితిలో ఉంది. ఆదికాండం 12:7లో అబ్రహాం మొదటిగా బలిపీఠం కట్టాడు. దేవుడు ప్రత్యక్షమైన ఈ సంతతిలో ఈ దేశం ఇస్తాన్ని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దాన్ని ఏం పేరు పెట్టారంటే మొదటి బలిపీఠం ప్రత్యక్ష బలిపీఠం. ప్రభు ప్రత్యక్షంగా కనబడి చెప్పిన మాట. అది షెకెంలో కట్టాడు. స్థలము షెకెం. దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. దేవుని మనకి ఈ రోజుల్లో వాక్యం ద్వారా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది ఇచ్చేదని పాడుకుంటున్నాం. మరి అబ్రహాము స్వరంతో మాట్లాడుతూ విన్నాడు, కానీ నేడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఎంత విలువైన పరిశుద్ధ గ్రంథం కదా. బైబిల్ మనకి మరి మకుటం, అది కిరీటం, అది తుపాకి లాంటిది, శత్రువుని భయపెట్టేది. అంటే సైతాన్ జయించే ఆయుధము మనకి బైబిలే కదా. ఈ పరిశుద్ధ గ్రంథము అనుదినము పఠించాలి, దేవుడు మాట్లాడినట్టు పాటించాలి. రెండవది బేతెలు. ఆ స్థలం అది ఎక్కడుందంటే పడమట తీరున ఉంది, తూర్పున హాయి. వాటి మధ్య బలిపీఠం కట్టారు. అది రెండో బలిపీఠము అబ్రహాం కట్టింది. అది బేతేలు అది ప్రార్థనా బలిపీఠము. అక్కడ అబ్రహాం దేవునితో మాట్లాడాడు. ఈ రెండోది, మొదటిదేమో దేవుడే మాట్లాడాడు, ఇది అబ్రహాము ప్రార్థన ద్వారా మాట్లాడాడు. ప్రార్థనా బలిపీఠం మనందరికి అవసరం. నెహెమ్యా కూడా 6:15లో పని ప్రార్థన రెండు సమానంగా చేశాడు. సమూయేలు ప్రార్థనలేమి పాపం అని చెప్పి సూటిగా చెప్పాడు. ఎంతో దుఃఖపడ్డాడు ప్రార్థన చేయలేకపోతే. ప్రార్థన ద్వారా ఎదుగుతాం. ప్రార్థన విశ్వాసం కలిగిస్తుంది, ప్రాకారాలు దిట్టపరుస్తుంది. మరి అందుకని మరి టెలిగ్రామ్ ప్రార్థన ఏది? ఇర్మియా 33:3లో నీకు ఉత్తరం ఇస్తాను, నాకు మొరపెట్టు అని చెప్పుడు ప్రభు చెప్పిన మాట ఎంతో విలువైంది. మన ప్రార్థనలు ఎంతో సుదీర్ఘంగా ఉండక్కర్లా, సౌందర్యంగా ఉండక్కర్లా, లెక్కలు చెప్పినట్టుగా ఉండక్కర్లా, కానీ మనం చాకచక్యంగా ఉండక్కర్లా, జ్ఞానంతో ఉండక్కర్లా, కానీ సూటిగా హృదయపూర్వకంగా గుండెలో నుంచి వచ్చిన మంచి మాట ఉంటే చాలు. ప్రభు దగ్గర గుర్తుపెట్టుకుని నిట్టూర్పులు కూడా వినే దేవుడు, అర్థం చేసుకునేవాడే. మన మనసు తలంపులు పుట్టక మునిపోయే దేవుడు అర్థం చేసుకోగలడు. అయితే చిన్న పాప ప్రార్థన చేసింది, దేవా బువ్వా ఆమెన్, అది అంతే చాలు. క్లుప్తంగా మనం ఏది చెప్పుకుంటున్నామో అది చెప్పుకుంటే చాలు. మూడోది ఆదికాండం 13:18 మమ్రేన్లో సుందరవనం దగ్గర ఆశీర్వాద బలిపీఠం కట్టాడు. నీ సంతతి భూమి మీద రేణువులు విస్తరిస్తే అనగానే దేవుడు ఆస్వాదిస్తా అన్న వాగ్దాన్ని నమ్ముకుని అప్పుడు చక్కటి బలిపీఠాన్ని ఆశీర్వాద బలిపీఠంగా కట్టాడు. అది ఆదికాండం 15:6లో అబ్రహాము భూ సంబంధమైన అనుభవాలు కాదు, ఆశీర్వాదం కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు
సంతతికంతటికి అందించాడు. ఇస్సాకు పరసంబంధమైన దీవెనే పొందుకున్నాడు. ఇష్మాయేల్ అయితే శరీర సంబంధమైన దీవెనలు పొందాడు. అయితే మరి అబ్రహాం ఆస్వాదించినటువంటి 7 రకాలు ఆదికాండం 12:2 ఉంది. అది తీరిక చదవండి. 7 రకాల ఆశీర్వాదాలు. నిన్ను గొప్ప జనంగా చేస్తాను, ఆశీర్వదిస్తాను, నీ నామం గొప్ప చేస్తాను, ఆశీర్వాదకరంగా నిన్ను బాధించే వాళ్ళు నేను బాధిస్తాను, నేను శపిస్తే నేను శపిస్తాను, నేను దీవించిన వాళ్ళు నేను దీవిస్తాను. ఎంత చక్కటి మాట అండి. నువ్వు ఫలించండి అని ఆదికాండంలోనే చెప్పాడు. అయితే మార్కు 10:28లో నిన్ను ఆశీర్వదిస్తా అన్న మాట. మరి ఆదికాండం 22:9లో అబ్రహాము బలిపీఠం సిద్ధపరిచి మరి చివరిగా సమర్పణ బలిపీఠంలో మరి ఇస్సాకును సమర్పించాడు. అక్కడ ఇది సమర్పణ బలిపీఠం. ఫస్ట్ది ఏంటంటే ప్రత్యక్ష బలిపీఠము, రెండవదేమో మరి ప్రార్థన బలిపీఠము, మూడవదేమో ఆశీర్వాదకరమైన బలిపీఠము, నాలుగోదేమో సమర్పణ బలిపీఠము. థ్యాంక్ఫుల్గా ఉండాలి. ప్రత్యక్ష బలిపీఠంలో మనం దేవుడే మాట్లాడతాడు, రెండవదేమో మనం మాట్లాడతాము. ఆయన దీవెనలు ఇస్తాడని ధైర్యం తెచ్చుకున్న తర్వాత మన జీవితాలని సమర్పించుకొని ఆయన సేవకి అంకితం చేసుకుందాం. క్రమశిక్షణలో బలిపీఠము చక్కగా కట్టెలు పేర్చాడు, ఉదయాన్నే లేచాడు, ప్రయాణం చేశాడు. తర్వాత భార్యతో కానీ కొడుకుతో కానీ ఒక్క మాట చెప్పకుండా గుండెల్లో దాచుకున్నాడు దేవుని మాట. అది చాలా రహస్యం అండి. దాని గురించి నేను మళ్ళా ఇంకొక దీని తర్వాత ఒక చక్కటి అంశం చెప్పదలుచుకున్నాను సమర్పణ గురించి. అయితే సజీవంగా సౌలు పౌలుగా మారిన అనుభవం కూడా తను సంపూర్ణంగా సమర్పించుకుని దేవునికి అంకితం చేసుకుని చక్కని సేవ చేశాడు. అది కానీ 26-25లో ఈ తండ్రిని అనుకరించినటువంటి ఇస్సాక్ కూడా బలిపీఠం కట్టాడు. అదే 5వది మాదిరి బలిపీఠము. నిజంగా మనం ఏం చేస్తే పిల్లలు నేర్చుకుంటారు, మనం అబద్ధాలు చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు ఇతరులను ద్వేషిస్తే వాళ్ళు ద్వేషిస్తారు, మనం జనరాసిటీ చూపిస్తే ఇతరులకి ఇచ్చే వాళ్ళంగా ఉంటే వాళ్ళు ఇవ్వడం నేర్చుకుంటారు, వారి కుటుంబంలో ప్రేమ సహనం నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకుంటారు. అదే ఇస్సాక్ కూడా ఆయన నాన్న కట్టాడు కదా, నేను కడతా అని మాదిరి బలిపీఠం కట్టాడు. అలాగే మనం నేర్చుకోవాల్సినటువంటి చక్కని అంశం ఇది. అయితే యేసు మరి ప్రార్థనలు సంగీతపరంగా గొప్పగా జ్ఞానయుక్తంగా గణిత శాస్త్రం సంబంధించిగా యుక్తితో ఉండక్కర్లేదు, కానీ నిజాయితీతో యథార్థంగా మన హృదయంలో ప్రార్థన చేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. యేసు నామంలో శక్తి ఉంది. అది పాప క్షమించే శక్తి, పాపని పవిత్రపరిచే శక్తి, రోగిని స్వస్థపరిచే శక్తి, మనసుకు నెమ్మది ఇచ్చే శక్తి, మరి దుర్మార్గతను పారద్రోలేది, విశ్వాసం ఆదరించే శక్తి, సృష్టిని శాసించగలది, మృతులు లేపగలిగింది, పాతాళాన్ని తప్పించేది, పరలోకం చేర్చేది ఆయన యేసు నామము శక్తి కలది. నమ్మితే చాలు పొందుకుంటాం. కాబట్టి అన్ని నామముల కదా పై నామము యేసుని నామము. మరి ఒక భక్తుడు ఏమన్నారంటే సమర్పణ, స్వార్పణ అనే మాట కొత్తగా ఉంది, కానీ ఈ రెండిటికి ఒకేలాగా ఉంది కానండి. రెండిటికి ఎంత తేడా ఉందో మనం గమనిద్దాం. ఇది ఒక చక్కని లోతైన మర్మము కూడినటువంటి చక్కని అంశం అండి. భక్తులు ఎంతో చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరణతో చక్కటి తలంపులు ఇస్తారు. మరి గలతీ 2:22లో ఇక జీవించవాడని నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తాడని పౌలు అన్నాడు. అయితే సమర్పణ, స్వార్పణ ఒకే అర్థంగా కనపడతాయి, కానీ రెండు తేడా ఉంది. సమర్పణ అనేది ఏంటంటే మనం దేవునికి సమర్పణ చేసుకునే అంశాలు చాలా ఉంటాయి. కానుకలు ఇస్తాం, ఇష్టంతో ఇస్తాం, ఇంకా ఏం చేయాలి అని మన తపంతో ఉంటాం. తర్వాత ఏబేలు కయ్యేను ఇద్దరు కానుకలు తెచ్చారు, కానీ మరి మనస్ఫూర్తిగా ఇచ్చినటువంటి కానుక ఏబేలుది చేసేది కాబట్టి కయ్యను అసూయపడి చంపాడు. అయితే అబ్రహాం కూడా దశమ భాగాన్ని మెల్కీసెదెకు ఇచ్చాడు కదా, దావీదు కూడా 10% ఇస్తా అని చెప్పి యాకోబు ఇస్తా అన్నాడు. అలా నమ్మకంగా ఇచ్చారు. అది సమర్పణ. ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా మంది కానుకలు ఇచ్చారు. మందిరం కట్టే కాలంలో కానుకలు ఆపండి, ఇంకా సరిపోద్ది మందిరానికని ఆపించేశారు అనమాట. అంతగా స్వేచ్ఛార్పణలు ఇచ్చారు. దేవునికి మందిరం కట్టే సొలొమోను చేశాడు. సొమ్ము, బంగారము ఇలాంటివన్నీ కూడా వస్తువులు ఇవన్నీ ఇచ్చేది సమర్పణ. మరి క్రిస్మస్ కాలంలో జ్ఞానులు కూడా 3 బంగారము, బోళము, సాంబ్రాణి ఇచ్చారు కదా. మరి స్థలాలు, భూములు కూడా అన్నయ్య సపీరాలు భూమిని అమ్మి ఇచ్చారు. సిరాస్తులు కూడా అమ్మి దేవుని కొరకు ఇచ్చిన ఇవన్నీ ముఖ్యం కాదు, కానీ మనకు ఇంకా ప్రత్యేకంగా ఇచ్చే మనసు అది మనము ఏ రకంగా ఉంటుందంటే మరి ఒక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు
చనిపోతారని చెప్పిన సమయంలో ఒక భక్తుడు ప్రార్థించగా ఆయన ప్రభు స్వస్థత ఇస్తే వాళ్ళ ఒక ఎకరం పొలం ఇచ్చారట. అది కానుక సమర్పించారు. భూమి, సొమ్ము అలాంటి ఇస్తే సమర్పణ అవ్వచ్చు. సమూయేలుని దేవునికి సమూయేలును హన్నా దేవునికి సమర్పించింది. అదంతా కదా మీకు తెలుసు. వస్తువులు, పశువులు, అది మన శరీరము సజీవ యాగముగా అర్పించాలని కూడా ప్రభు మనకు చెప్పాడు. పాపము చేసిన శరీరము, అపవిత్రతతో ఉండే శరీరమును మార్మోసు పొందాక పవిత్రపరుచుకునే ప్రభువా, నా శరీరము, దేహము, మనసు అంతా నీ కొరకే జీవిస్తా అని చెప్పిన వాళ్ళు లేరా? తర్వాత మరి బంగారము, వస్తువులు, పశువులు ఎన్ని ఇవ్వచ్చేమో కానీ ప్రాణము దేవునికి సమర్పిస్తామని చెప్తాం. ఆత్మీయ స్వస్థత అనే పుస్తకంలో స్వార్పణ అనే మాట రాయబడిన అనుభవంలో స్వార్పణ అనేది ఏంటంటే, అబ్రహాము కానుకలు ఇచ్చాడు కానీ దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు వృద్ధాప్యంలో పుట్టిన బిడ్డను బలిగా ఇవ్వమన్నాడు. అతని కుమారునికి బలిగా మరి అది మరి చంపబడతాడు, కాల్చబడతాడు, బూడిదవుతాడు అని తెలుసు. కానీ అబ్రహాం నమ్మకం ఏంటి? బూడిదను కూడా మళ్ళీ మనిషిని చేయగలడు. నాకు 100 ఏళ్ళప్పుడు బిడనిచ్చిన వాడు అది కూడా చేయగలడని ఎంత విశ్వాసంతో ఉన్నాడు అబ్రహాం. అందుకని విశ్వాసకు తండ్రి అయ్యాడు అబ్రహాము. అది స్వార్పణ. స్వార్పణ అంటే భార్యకి తెలియకుండా, తనకి తెలియకుండా గుట్టుగా ఉండి ఇచ్చే దేవునికి ఇచ్చేటువంటి నిస్వార్థంగా ఇచ్చేటువంటి సమర్పణది. ఆ తర్వాత మరి దేవుడు బయలుపరిచింది చేయడమే స్వార్పణ. దేవుడు బయలుపరిచింది, చెప్పింది సూటిగా చేయడమే, ఇంకా తిరుగు లేకుండా చేయడం. దేవుడు అబ్రహాం చెప్పినట్లు చేసి ఏ ప్రాంతంకి వెళ్ళాలో వెళ్ళిపోయాడు, అంతే. ఏమి అడగలేదు. నీ ఇష్టాన్ని కొట్టివేసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమే స్వార్పణ. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం స్వార్పణ. 1 దినవృత్తాంతం 4:3లో మీరు జారత్వమునకు దూరం ఒకటి వలన పరిశుద్ధులుగా జీవించుట అదే దేవుని చిత్తము, అదే స్వార్పణ. మరి తర్వాత పాయింట్ ఏంటంటే ఇముడ్చుకొనుట స్వార్పణ. దేవుడికి ఏదైనా చెప్తే గుండెల్లో దాచుకొని భద్రపరుచుకోవడం, అది స్వార్పణ. తర్వాత అబ్రహాము మరి చెప్పుకోలేదు, ఆటంకాలు వస్తాయని, ఒప్పుకోదని. కానీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండరని తను తనే గుండెల్లో పెట్టుకొని ధైర్యంగా నిలబడ్డాడు. ఇంకోటి, శ్రమల కాలంలో దేవుని స్తుతించడం స్వార్పణ. 1 పేతురు 4:1లో అగ్ని వంటి శ్రమలు సంభవిస్తున్నప్పుడు ఆశ్చర్యపడద్దు, శ్రమల్లో పాలువేరేంతగా సంతోషించాలి. 16వ వచనంలో క్రైస్తవుడైనందుకు కూడా సిగ్గుపడక పేరును బట్టి మహిమపరచాలి. శ్రమల్లో మేలిం బంగారం వలె మనం మారుతాము. తర్వాత అన్ని దోషాలు కాలిపోతాయి. శ్రమలో సణుక్కున్న వారికి ఉండదు స్వార్పణ. సణుక్కోకుండా దేవుని ఎదుర్కొంటేనే, దేవుని సన్నిహితంగా బతకటమే స్వార్పణ. చిన్న బిడ్డల్లో మనసు కలిగి ఉండటం, మరి దేవుని మనసును గ్రహించే రీతిగా లూకా 18:17లో ఉంది. ఆయన చెప్పింది నమ్మటం, ఆ రకంగా ఉండటం, దాన్ని స్వార్పణ అంటారు. ఇదే మనం పడిపోయి తిరిగి లేచినా మనం సమకూర్చేవాడు. గాడ్ రెస్టోర్స్, మనల్ని కాపాడే దేవుడు. మన కొత్త సంవత్సరంలో మనకి ఏది పోగొట్టుకున్నామో అది పురుగులు తినేసిన పంటను కూడా మనకి ఇచ్చే దేవుడు మనకి దయా కిరీటం కొత్త సంవత్సరం ఇచ్చాడు. మనకి ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు. ఎంతో మందికి లేనిది మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి వసతి ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, బిడ్డల్లో ప్రగతి ఇచ్చాడు. ఎన్ని థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. మరొకటి తెస్తుంది, 3-4 అట్టి శ్రమలు అనుభవించటకు నియమించబడ్డాం, కానీ శోధనలు, శ్రమలు తప్పవు. కొండలు, లోయలు కదా మీరు దేశంలో ప్రవేశం పెట్టారంటే అది సంతోషాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. అది మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. దేవుడు శ్రమలోనే మనకు తోడుగా ఉంటాడు ఎక్కువగా. వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఇన్ ఆల్ టైమ్స్. దశలోనిగా 1:18లో దేవుని చిత్తము ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళగా ఉండాలి. దేవుడు తన బిడ్డలను మోసం చేయడు, పొరపాట్లు చేసేవాడు కాదు, మేలు చేస్తాడు. యోబు 13:15లో ఆయన నన్ను చంపినా సరే విశ్వాసం వదులుకొని అన్నాడు. అచంచల విశ్వాసంతో ఈ సంవత్సరం కొత్తగా నమ్మకంతో, భక్తితో మంచి సాక్షులుగా ఉందాం. విశ్వాసంలో ఎదుగుదాం. నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు. కుమారుని పంపి అనుగ్రహించడం, మనకి అన్నీ ఇస్తాడు. మరి ప్రతి దినము అందినము ఆయనకి నూతనంగా వాత్సల్యం పుట్టే గొప్ప దేవుడు. భయంకర కరువు వచ్చినప్పుడు ఆ టైంలో మరి యోవేల్లో ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చాడండి. అది మనం నిరీక్షణ లేనప్పుడు యోవేలు 2:21 దాంట్లో, నా బిడ్డలారా భయపడద్దు. మనతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. నా బిడ్డలారా భయపడద్దు, మీరు పోగొట్టుకున్నవన్నీ మీకు సమకూరుస్తాను, సమృద్ధిగా ఫలమిస్తాను,
తొలకరి వర్షం కురిపిస్తాను, పురుగులు తినేసిన పంట మీకు ఇస్తానన్నాడు. ఎంత మంచి వాగ్దానం అండి. తిరిగి సమకూర్చే దేవుడు. గతంలో మనం ఏం పోగొట్టుకున్నామో, ఆస్థ, ఫ్యామిలీ మెంబర్స్న, సంతోషమా, ధైర్యాన్న, మరి ఏ రకంగా ఏ అనుభవాల్ని, అశాంత, మనశాంత, ఇవన్నీ కూడా దిగుల నిరీక్షణ వారిగా ఉంటున్నామా? మరి దొంగ అయితే దోచుకునేవాడు, నరహంతకుడు మరి ఉంటాడు, కానీ మన మన మనసాక్షిని మరి చంపుతాడు. మరి మన మన మంచి పేరుని దోచుకుంటాడు, నాశనం చేస్తాడు. ఈ రకంగా మన ఈ రకంగా దొంగ చేసే పనులు, సైతాన్ చేసే పనుల నుంచి దూరపరుచుకొని ప్రభు వైపు చూద్దాం సమాధానంతో. మరి నాశనం చేయడం సైతాన్ వంతు అయితే, మనం నిలబెట్టడం, ప్రేమించటం, నిత్యత్వం తీసుకురావడం దేవుని వంతు. మనం లోకంలో ఉండేవాడు కాదు, కానీ దేవుడు మనకి మరి శాశ్వతంగా ఉమ్మానేలుగా మనకు ఉండే దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడు. వాగ్దానాలు నమ్ముకోవాలి. మరి యోవేలు 2:11-13లో మీరు మనఃపూర్వకము నాతో రండి. చక్కటి మాట అండి. ఎలా రావాలి? కొత్త సంవత్సరంలో మనఃపూర్వకంగా నాతో రండి, నిజమైన మారు మనసుతో రండి, నిజమైన నిర్ణయాలతో రండి. టైం వేస్ట్ చేయకుండా ప్రభు కొరకు నిలబడే వారుగా ఉందాం. అయితే మరి దేవుని కొరకు దేవుడు చక్కటి మాట చెప్పారండి. హితవత్సరము, అది దేవుడు మనకి నలిగిన వారిని దృఢపరుస్తారు. లోకాల చక్కటి మాట ఉందండి బైబిల్ పరంగా. అది యెహోవా దయాళుడు. 107 కీర్తనలో 1లో యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది అని మనం ఎప్పుడు సదా ఆయన కీర్తించాలి. అయితే ఆయన కృపను, దయను గుర్తించుకుంటున్నామా? జ్ఞాపకం చేసుకుంటున్నామా? యాకోబు 1:17లో ప్రతి దానిలో శ్రేష్టమైన ప్రతి ఈవి పైనుండే వస్తాయి, అవి శ్రేష్టమైనవి, అది పరసంబంధమైనవి. ఫిలిప్పి 4:6లో దేవుని గురించి చింతించద్దు, థ్యాంక్ఫుల్గా ఉండి దేవునికి అన్ని మన సమర్పించుకునే వాళ్ళంగా ఉందాం. దేవుడిచ్చిన స్వాతంత్ర్యం వ్యర్థం చేసుకోకూడదు. ఆయన శిక్షకు గురి కాకుండా యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్తో ఉండాలి. మనం చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. మరి దేవుని ఎక్కువగా చదవాలి, ప్రార్థన చేయాలి, ఎక్కువ వాక్యం చదువుకోవాలి, సహవాసంలో ఉండాలి అని మనం నిర్ణయించుకొని మంచి క్రియలు చేయడానికి మరి సాధ్యపడాలి. అయితే మన కుష్ఠరోగులు 10 మంది ఉంటే ఒక్కడొచ్చి చక్కగా థ్యాంక్స్ చెప్పుకున్నాడు. శిష్యుని భార్య ఎలీషా పరిస్థితి చెప్పుకుంది. అప్పుడు పాత్రలన్నీ శుద్ధీకరించుకుంది. సమృద్ధి అనేటువంటి జీవితాన్ని పొందగలడం చూసాం మనం. అయితే పరిశుద్ధత గురించి మనం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి. మరి క్రీస్తు యవనస్తుల మధ్య, స్త్రీల మధ్య ఉన్నప్పటికీ అమ్మా అని బోధించి ప్రేమ చూపించాడు. వ్యభిచారులు కూడా క్షమించాడు, ప్రేమించాడు, భద్రత ఇచ్చాడు. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థించే వారిగా, ఆత్మభారంగా ఉండేవాళ్ళుగా ఉండాలి. అయితే ప్రాముఖ్యమైన మేలంటే గత సంవత్సరం మనం చేసిన మేళ్ళని తలంచుకుంటూ ఉండాలి, శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, అది మరి ప్రతి పరిస్థితిలో కూడా ఆయన వైపు చూస్తూ వాగ్దానం పట్టుకొని మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. యెషయా 61:1లో మరి మరి లూకా 4:17లో ఇదే మాట ఉంది. మరి ఏంటంటే నలుగున వారిని దృఢపరచడానికి, జైల్లో నుంచి విడుదల ఇవ్వడానికి, గుడ్డివారు బంధించబడ్డ వారిని విడుదల చేయడానికి, గుడ్డివారి కళ్ళు ఇవ్వడానికి, సంవత్సరం ప్రకటించడానికి క్రీస్తు వచ్చా అని చెప్పాడు. అది మనం సమన్వయించుకోవాలి. ఆ మాటలన్నీ కూడా ఆయన చేశాడు కాబట్టి ఆయన పోలి మనం నడుచుకుంటూ విశ్వాసంతో ఆయన కృపలో ఎదిగితే గ్రహించగలము. ఒక్క ప్రతిదండన అనే మాట మరి హితవత్సరం ప్రకటించారు. ఇది గమనించి దీని వెనుక భాగంలో నజరేతు మేనిఫెస్టో అంటారట. హితవత్సరం ప్రకటించడానికే వచ్చారు. అది మన లేవికాండ 27లో కూడా అది అది 6 సంవత్సరాలు పంట పండాక, లేవికాండములు 25లో 7వ సంవత్సరం భూమికి విశ్రాంతి ఇవ్వాలన్నారట. అది అది హితవత్సరముగా అది దాన్ని వాడారనమాట ఆ మాట. అయితే మరి సృష్టి చేశాక 6 రోజుల తర్వాత 7వ రోజు విశ్రాంతి, ఏ పని చేయకుండా ప్రభు కొరకు ప్రత్యేకించుకోవాలి. ప్రతి రుణము మాఫీ చేస్తారు హితవత్సరంలో. ఇయర్ ఆఫ్ జూబిలీ, ప్రభు హితవత్సరం ప్రకటించినప్పుడు దాని అర్థం ఏంటంటే మా రుణాలని ఆయన మాఫీ చేయ సంవత్సరం అని. ఇయర్ ఆఫ్ ద లార్డ్ బై గాడ్, ఇది ప్రభు ప్రకటించిన రీతిగా ప్రతి వాని పాపము, కలహము, ద్వేషము అన్నీ కూడా మాయం చేసి ఆయన క్షమించి మనకి మంచి సంవత్సరాన్ని ఇచ్చాడు. అది ఇచ్చి దాన్ని మనం వాడుకోవాలి. యెషయా 9:1 ప్రభు యేసు క్రీస్తు రాయబడిన గుణాలన్నీ నఫ్తాలి ప్రాంతంలో మరణ ఛాయలో ఉండేవారు గొప్ప వెలుగు చూస్తారని ఉంది. అనేకుల్లో మనం అందరూ గొప్ప వెలుగు చూసేవారంగా వీటిలకు సువార్త ప్రకటించడానికి, హితవత్సరము సువార్త ప్రకటించడానికి నియమించాడని క్రీస్తు చెప్పిన రీతిగా మనం కూడా అలా హితవత్సరము
ప్రకటిస్తూ రక్షణ అనేక పొందేటట్టుగా సమృద్ధిగా ఆశీర్వాదాన్ని అందించే వాళ్ళంగా మన జీవితాలను మలుచుకోవాలి. అపొస్తలుల 1:8 ఏమన్నారు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, బూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. యూదయ సమరయ బూదిగంతముల వరకు మనం ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలి. అది మొదటి బాధ్యత. రెండవదిగా హీలింగ్ ఆఫ్ ద బ్రోకెన్ హార్టెడ్, అది విరిగి నలిగిన వారిని మనం బలపరచాలి, వారిని ఆదరించాలి. మరి ఫేవర్ ఆఫ్ రాక్సా అని అర్థం ఉందంట హెబ్రీ పదంలో. తర్వాత గ్రీకులో డెక్సాస్ అంటే విశ్రాంతి. ఈ రకంగా క్రీస్తు మరి చెప్పిన రీతిగా మనం కూడా ఇతరులకు అటువంటి అనుభవాలు ఇచ్చే వాళ్ళగా చెప్పాలి. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఉదయము చీకటంతా పోయి ఉదయం వచ్చినట్టుగా ఆ ఫేవర్ మనకి ఆవరించుకుని మనం సంతోషపెడుతుంది. దీవెన స్వస్థత ప్రభు మనకిచ్చి విడుదల ఇచ్చే దేవుడు. మరి దేవుని యొక్క కృపలో ఎఫ్ఎస్సి 2:8-9 గొప్ప మాట, విశ్వాసం ద్వారా కృప ద్వారా రక్షించబడ్డారు. ఇది మన వల్ల కలిగింది కాదు, ఉచితంగా పొందాం కాబట్టి ఇతరులకు కూడా ఉచితంగా ఆ కృప పొందేటట్టుగా మనం శ్రమపడాలి. క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. మనం చేయలేనిది ఆయన కృప చేయగలదు. ఆయన కృప మన ద్వారా విడుదల కావాలి. ఈ మాట చాలా ముఖ్యమైనది. దేవుని ఆయన కృప మన ద్వారా విడుదల అవ్వాలి. ఆ విడుదలైంది ఇతరులు అందుకోవాలి, కృప పొందుకోవాలి. ఈ క్రొత్త సంవత్సరంలో అటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఎందుకంటే కనికరపడే వారు ధన్యులు, వారి కనికరం పొందుతారు. అనేక రేట్లు కనికరం పొంది ఆ ఇతరులకు ఆ కనికరాన్ని అందించాలి. అది క్షమ పొంది ఇతరులకు క్షమించాలి, కనికరింపబడి ఇతరులను కనికరాన్ని చూపించాలి. ఈ సంవత్సరం ఆశ్చర్యకరమైన అనుభవంగా ఇయర్ ఆఫ్ ఫేవర్ అండి. దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫేవర్. అనుగ్రహం పొందిన సంవత్సరం ఇది. దాన్ని మనం కాపాడుకుందాం. ఆయన మంచి తలంపుల ద్వారా కాపాడుకుందాం, మంచి సాక్ష్యం ద్వారా కాపాడుకుందాం. నా 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 బిడ్డలకు దీవించు, కాపాడు అంతవరకే కాదు, అందరి అవసరాల కోసం కూడా ప్రార్థిస్తూ ఆయన ముఖ్యంగా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నేను నీకు ఏం చేయగలను, ఆత్మీయంగా నన్ను ఎంత అభివృద్ధి పరుస్తావు, అది మనకు జయంగా ఉండాలి. కానీ ఈ అవసరాలు ఇహలోక సంబంధమైన అవసరాల కోసం ఎక్కువ అది కావాలి. కానీ ముందుగా మనం దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం పాటుపడే వాళ్ళంగాను ఆయన కొరకు మన ప్రేమతో ఏదో చేసే అనుభవంతో మనం ముందుకు సాగాలి. గొప్ప పరిచర్యకే నిలబడాలి. నలిగిన వారిని బలపరచాలి, చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వాలి. మాటలన్నీ మన ద్వారా నలిగిన ఉన్న వారందరికి కూడా మనం బలపరిచి విడుదల ఇస్తూ మనం ఎన్నో రీతులుగా మనం కనుక మరి అనుభవాన్ని పొందే వాళ్ళంగా మనం ఉండటం చాలా చాలా అవసరం. మరి చెర అంటే ఎన్నో బంధకాల్లో, బాధల్లో, గొడవల్లో చిక్కుపోయే వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఊరటనిచ్చి వాళ్ళకి మంచి మాట చెప్పడం, మన ప్రభు కొరకు మనం వాళ్ళకి తగ్గించుకొని వాళ్ళని ఆదుకొని మరి భుజం కాయడం అన్నమాట. మన భుజాన్ని ఇచ్చి వారు మన భుజం పట్టుకొని ఏడ్చేటట్టుగా ఉన్నప్పుడు మన కళ్ళనీళ్ళు తుడిచి వాళ్ళని ధైర్యపరిస్తే అదే చాలు, మాట్లాడక్కర్లేదు. వాళ్ళతో పాటు కష్టంలో కలిసి ఉండి ఆ భుజం కాసి కళ్ళనీళ్ళు తుడిస్తే అది ఎంతో మర్చిపోలేరండి ఎవరు కూడా. అటువంటి పరిచయం కూడా మనం చేయగలము. గాసిప్తో ఉండక మంచి సమయం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఇట్ ఇస్ ద టైమ్ ఆఫ్ గ్రేస్, ఇట్ ఇస్ ద టైమ్ ఆఫ్ రెస్టరేషన్. మనం తిరిగి పునరుద్ధరించుకున్న యోవేల్లో చక్కటి ఉంది. మీరు కడుపార తృప్తి పొంది నామాని గొంగళ పురుగులు చేసిన పంటను ఇస్తా అన్నాడు. ఎంత చక్కటి మాట అండి. గొంగళ పురుగున దీన్ని ఎంత వింత కరాలు చూస్తారు. దీన్ని వేసిన పంటను మళ్ళీ సమకూరుస్తాను, మిమ్మల్ని వాడుకుంటాను. ప్రతి పదము విశ్వాసంతో దేవుడు విడుదల చేస్తాడండి. మంచి పదాలు మనకి దేవుళ్ళ కనబడతాయి. మరి ప్రకటనలో కూడా మనకి సమస్తం నూతన పరుస్తా అని చెప్పిన దేవుణ్ణి మనం నజరేతులో పలికిన పరిచర్య, గుడ్డి వారికి చూపు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుని ఆత్మ మీద శక్తిని, ఆత్మ ద్వారా శక్తిని పొంది ఆయనలాగా చేయడానికి మనం సిద్ధపడదామండి. నేను ఒక సాక్ష్యం చదివినప్పుడు కువైట్లో ఉండే ఒక నర్సు ఎంత అద్భుతమో, తనకు భర్తకు ఉద్యోగం లేదు, తనకు మా నర్సు వచ్చింది, ప్రార్థన చేసింది. అప్పుడంట తనకు పనిచేసే స్థలంలో ఆ కువైట్ రాజు కూతురు ఆర్థరైటిస్ తోటి పేషెంట్గా వచ్చిందట. అన్ని హాస్పిటల్ ఉంటే మరి హాస్పిటల్కి వచ్చి ఈ అమ్మాయిని ఎంతో ప్రేమ, ఈ అమ్మాయి నాకు కావాలి పరిచర్యకి అని చెప్పి తీసుకున్నప్పుడు తను ప్రేమించి, నీ భర్త ఏం చేస్తాడు, నీ పాప పిల్లలు ఏంటి అని అడిగి నోరు తెరిచి అడగకుండానే నీ భర్త రెజ్యూమ్ నాకు అని చెప్పి తీసుకుని ఒక్క రోజులో ఆ రాజు దగ్గర పనిచేసే మంచి పోస్ట్ ఇచ్చారట, పర్మనెంట్ పోస్టు. ఎంత అద్భుతంగా చేశారట. తర్వాత కరోనా వచ్చినప్పుడు, ఇండియా వచ్చినప్పుడు
అక్కడ హెల్డప్ అయిపోయి 11 నెలలు ఉండిపోవలసిన అవసరం వచ్చినప్పుడు ఎంతో ప్రార్థించినప్పుడు వాళ్ళు అక్కడ నుంచి నీకు జాబ్ ఉంచాము రా అని చెప్పినప్పుడు అక్కడ విమానాలు లేవట. ఒక అద్భుతంగా ఒకే ఒక విమానము అది మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి అరేంజ్ చేశారట. తీరా చూస్తే తన ఒక్కతే ప్రయాణికురాలు, ఒక 10 ఏళ్ల పాప ఉందట. ఇద్దరి కోసమే ఉందంట. నలుగురు వచ్చి తనని ఆహ్వానించారట. ఎంత గొప్పగా గొప్పగా తనని దీవించారట. ప్రతి క్షణము ప్రభు ప్రార్థించగా అద్భుతాలు విడుదలైనవి అనమాట. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు మరి శుక్రవారం కదా ప్రార్థన చేసుకునేది. శుక్రవారము అక్కడ వాళ్ళు శుక్రవారం లేకుండా చేసి సైతాన్ దూరి శుక్రవారం పని చేయాలని ఫోర్స్ చేశారట. అక్కడ పని లేదు ఏం లేదంట. ఎంతో బాధపడుతుంటే అక్కడ ఒకరోజు మిషన్లన్నీ పాడైపోతే శుక్రవారం సెలవు దొరికిందంట. వెంటనే ఆరాధనకి వెళ్ళిపోయారట. ఇంకొకసారి వాళ్ళిద్దరు కలిసి విరామ సమయంలో దేవుని సేవ ప్రకటిస్తారట. వాళ్ళు పాటలు పాడి ప్రార్థిస్తున్నప్పుడు దయ్యాలు పారిపోయాయంట. ఆవిడ పాట పాడినప్పుడు వాళ్ళ హృదయాలు కదిలించబడాయంట. అటువంటి సేవ చేయడానికి యథార్థమైన హృదయం కావాలి, పవిత్రత కావాలి, అందరం చేయగలము అని ఆవిడ ఎంతో ధైర్యంగా చెప్తే నాకు ఎంతో ఇంప్రెస్ అయ్యానండి. నిజంగా మన జీవితాల్లో కూడా కొత్త సంవత్సరంలో అటువంటి యథార్థంగా జీవిస్తూ ప్రభు కొరకు మంచి సేవ చేయడానికి ఉద్యోగాలు చేసేవాళ్ళ వాళ్ళిద్దరును ఈ రకంగా అద్భుతంగా అనుక్షణం అద్భుతాలతో ఆ కుటుంబం సాగిపోతుందండి. నిజంగా ప్రభు మన జీవితాల్లో అటువంటి అద్భుతాలు చేయడానికి మనం సిద్ధపడదాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.